ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే శ్రీహరిని, పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ ప్రశ్నించనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటకు దానం నాగేందర్పై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ ఈ నెల 4న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై తుది విచారణ జరపనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే శ్రీహరిని, పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ను స్పీకర్ ప్రశ్నించనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధ్యాహ్నం 1 గంటలకు దానం నాగేందర్పై స్పీకర్ విచారణ జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్స్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి మార్చి 4వ తారీఖున కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు పిటిషన్లకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇద్దరిది కలిపి ఒకేసారి విచారించనున్నారు. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి ఏదైతే గడువు ఉందో, దాదాపు 3 వారాలకు పైగా గడువు ఇచ్చింది. ఆ గడువు కూడా ముగియడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీనికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 8 మందికి సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి సంబంధించి ఏదైతే ఇంకా ఇద్దరిది పెండింగ్ ఉంది. సో ఇద్దరికి సంబంధించి కూడా 4వ తారీఖు అయితే ఏ విధంగా తీర్పు ఉంటుంది ఏంటనేది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇప్పటి వరకు 8 మందిది ఇచ్చింది దాని వరకు ఒక ఎత్తు అయితే, ఈ ఇద్దరిది అయితే క్లియర్ కట్ గా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరిది కూడా క్లియర్ కట్ గా ఉంది. సో ఏ విధంగా స్పీకర్ కార్యాలయము, స్పీకర్ ఏ విధంగా తీర్పు ఇస్తారనేది అయితే కొంత తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. 4వ తారీఖు ఏదైతే 11 గంటలకి కడియం శ్రీహరిది, 12 గంటలకు దానం నాగేందర్ ఇద్దరిది సంబంధించి వాదనలు అయితే ఇద్దరికి సంబంధించిన ఏదైతే పిటిషన్ దారులు ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వివేకానంద కావచ్చు, లేదా బీజేపీ ఎల్పీ లీడర్ కావచ్చు మహేష్, వీళ్ళ ముగ్గురికి సంబంధించి అయితే విచారించనున్నారు. సో వీళ్ళ తరపునకు సంబంధించిన అడ్వకేట్లు కూడా హాజరవుతారు. సో తీర్పు అనేది ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకంటే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా, పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. వరంగల్ ఎంపీ ఏదైతే కడియం శ్రీహరి కూతురు కావ్య పోటీ చేశారు. సో వీరిద్దరు ఒకరేం ప్రత్యక్షంగానే ఎంపీగా పోటీ చేశారు, మరొకరు తన డాటర్ పోటీ చేస్తే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కండవాలు వేసుకుని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్స్లు అయితే బీఆర్ఎస్ పార్టీ దగ్గర అయితే ఖచ్చితంగా వీటికి సంబంధించి ఎవిడెన్స్లన్నీ కూడా స్పీకర్ కార్యాలయం ముందు, స్పీకర్ ముందు ఉంచుతున్నారు. అదే విధంగా సుప్రీంకోర్టులో కూడా బలంగా ప్రతిపక్ష పార్టీ నుంచి బలంగా వాదనలు చేయించాలని భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే స్పీకర్ నిర్ణయంపై అదే ఎక్కువగా ఆధారపడే అవకాశం అయితే ఉంది ఫాతిమా. రైట్. ఇక రామకృష్ణ, చూసుకున్నట్లయితే బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే ఏ సమయానికి దానం నాగేందర్పై స్పీకర్ విచారణ జరపనున్నారు? ఖచ్చితంగా ఏదైతే మహేశ్వరరెడ్డి ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. ఇద్దరు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇద్దరు కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిది కలిపి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరికి సంబంధించి ఒకేసారి దీనికి సంబంధించి కూడా లోపల స్పీకర్ కార్యాలయంలో ఎంక్వైరీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని తర్వాత సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మొత్తం కూడా 10 మందిది ఎంక్వైరీ అయిపోతే సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానికి అనుగుణంగానే ఉంటుందా, లేదంటే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బలంగా
డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవిడెన్స్ సమర్పించడానికి అన్ని కూడా రెడీ చేసుకున్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుందని 4వ తారీఖు వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరిది మాత్రం ఒకటిది 11 గంటలకి, ఒకటిది 12 గంటలకి. దానం నాగేందర్ 12 గంటలకి, కడియం శ్రీహరి 11 గంటలకు 4వ తారీఖు అయితే విచారణకైతే రానుంది స్పీకర్ కార్యాలయంలో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.